విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఆదివారం వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వాటి అమలుపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. హామీలపై వైసీపీ నిలదీయడంతో కొన్ని మాత్రమే నెరవేరినట్లు తెలిపారు. మిగిలిన వాటికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సెల్ అధ్యక్షుడు జైహింద్ కుమార్, ఎంపీపీ హైమావతి, జెడ్పీటీసీ నరసింహమూర్తి, ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం నిద్రపోతుందని ప్రశ్నిస్తాం. మేము మరి ప్రతిపక్షంగా ఉన్నాం. ఈ ప్రజల తరపున మేము ఉన్నాం. మా నాయకత్వం తరపున మేము ఉన్నాం. మేము ప్రతి ఊరు వాడ ప్రతి గ్రామం కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ మీద కార్యక్రమం చేస్తున్నాం. మేము చేయబట్టే అన్నదాత సుఖీభావ సగం మందికి వచ్చింది, సగం మందికి వచ్చింది. ఫ్రీ బస్ అన్నాడు, అన్నవరం విశాఖపట్నం అంటే సాయంకాలం అయిపోతుంది. ఎందుకంటే కొన్ని బస్సులే 4 బస్సులు 5 బస్సులు ఇచ్చాడు. మిగతా సూపర్ ఎక్స్ప్రెస్ కానీ నాన్ స్టాప్ కానీ ఏమీ లేదు. ఆవారు పట్టుగా ఓట్ల కోసం ఈ పెద్దల మోసగించి ఫ్రీ బస్ అన్నాడు. ఏ బస్ ఎక్కినా పర్వాలేదు, నారా చంద్రబాబు నాయుడు చెప్పిన నాయకులు ఇవాళ మాట దాటేసుకుంటే దాబులు మాటలు చెప్పారు. అరిచేతులు వైకుంఠం చెప్పించారు. ఎక్కడుంది ప్రభుత్వం, కోట ప్రభుత్వం? ఆ డిప్యూటీ సీఎం